దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం పదమూడవ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుంటాం. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినాను దూరము నుండి చూచే వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నుండి ఇలాగా చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుతున్నామని సిద్ధపరుచుతున్నారు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండదు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కొరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏదనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరుచున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ యొక్క సన్నిధి మీ తోడు మాతో మీరు వచ్చి నడిపించారని కొందనాలు ప్రభావ మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వెలుగల చెవులు గ్రహించగలిగిన హృదయాలు మీ వీళ్ళందరికీ అనుగ్రహించండి. మీరు ప్రతి ఒక్కరి చెవులను తెరవండి నాయన, మనస్సును తెరవండి నాయన, లేఖనములు గ్రహించినట్లుగా ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి నాయన, అంగీకరించినట్టుగా కార్యం చేయండి. అప్పుడు నీ పాదధులని తండ్రి, నీ దాసులను మీ సులుచందమైన మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నాయన మాట్లాడండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక స్తుతులు చెల్లించి నీ ఆత్మ సహాయమును కొరని కృప మీద ఆధారపడి యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమె దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో త్రియక దేవునికి మహిమ ఘనత ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి ప్రేమ ఆయన కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈ దినం ఏర్పాటు చేయబడిన నా వాక్య భాగాన్ని అంశం జీవితం అనగేమి. జీవితం అనగేమి. చిన్న తేడా ఎందులో ఉంది. ప్రాణము, జీవం, ఈ రెండు ఒక అర్థం తెలియజేస్తుంది. కాకపోతే జీవము జీవితం చిన్న తేడా ఉంది. ఒక మనిషి జీవించుచున్న జీవితకాలం, అంటే జీవితం అనే పదాన్ని వాడుతుంది. బ్రతికి ఉన్నప్పుడే ఆయన జీవితం కొనసాగుతుంది, లేకపోతే ఆయన జీవితం కొనసాగడానికి అవకాశం ఉంది. జీవితం అనగా ఏంటి అసలు? చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు. వాటికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. నెంబర్ 1, జాగ్రత్త వినాలి. జీవితం అనేది ఒక యాత్ర అన్నారు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మన పితరుల గురించి ఇక్కడ రాయబడింది. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు జనాంగముల గురించి రాయబడింది. వారు భూమి మీద కేవలం యాత్ర చేశారు అనే పదాన్ని దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి విషయం మనం గమనించాలి, నేర్చుకోవాలి ఏంటంటే ఇది ఒక యాత్ర. యాత్ర అన్న వెంటనే మరో విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనము
ఈ లోకమునకు సంబంధించిన వారము కాము. అందుకే యేసు ప్రభువు ఒక స్థలంలో మాట్లాడితే మనడంటే, ప్రజలు మిమ్మల్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఆనందించండి రా బాబు, ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కారు అని పదాలు. మనము ఈ లోక సంబంధులము కాము కనుక, ఈ లోక సంబంధులైతే ప్రతి దాని గురించి కూడా పట్టించుకుంటారు. మనము పరలోక సంబంధులము. అందుకే ఈ జీవితము అనేది, ఈ జీవితములో, జీవిత యాత్రలో, జీవితం అనేది ఒక యాత్ర. ఓ సందర్భాల్లో యోసేపు అన్నదమ్ముల చేత అమ్మబడి మొదట ఫతిఫర్ ఇంటికి వెళ్ళాడు. ఫతిఫర్ ఇంటిలో నుండి చెరసాలకు వెళ్ళాడు. చెరసాల నుండి రాజు దగ్గరికి, ఫరో ఎదుటికి వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చిన తర్వాత దానికి విడుదల కలిగింది. తర్వాత ఆయన రాజ్యాధిపతిగా నియమించబడ్డాడు. అతడు కొంతకాలం ఉన్న తర్వాత మనకు తెలుసు, చరిత్ర మనకేం తెలియజేస్తుందంటే, అక్కడ కరువు రాగా కనాను దేశంలో ఉన్నాక యాకోబు కుమారులలో 10 మంది కుమారులు ఆహారము కొనుగడానికి, ధాన్యము కొనడానికి అని ఐగుప్తు దేశమునకు వచ్చారు. మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు, మూడోసారి కల్లా యోసేపు తను గురించి తాను పరిచయం ఇచ్చుకున్నాడు. సహోదరులతో పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారిని తీసుకురమ్మని బండ్లు కూడా పంపించాడు. తీసుకొచ్చాడు. ఫరో దగ్గర నిలబడ్డారు. ఫరో ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, యాకోబును ప్రశ్న అడిగాడు. ఏమని? నీ వయసు ఎంత? దానికి యాకోబు ఇస్తున్న జవాబు ఏంటో తెలుసా? నేను యాత్ర చేసిన కాలము అని పదం వాడాడు. ఏ కాలం అంటే అది? యాత్ర చేశాడు. ఇప్పుడు నిజానికి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక వ్యక్తికి, ఉదాహరణకి చెప్తాను, ఒక వ్యక్తికి ఒకవేళ 20 సంవత్సరం ఏంటంటే 20 సంవత్సరం కాదు, 20 సంవత్సరం యాత్ర చేసి వచ్చాడని అర్థం. ఒక వ్యక్తికి 50 సంవత్సరం అయితే 50 సంవత్సరం కాదు, 50 సంవత్సరాలు తన యాత్ర ఎప్పటికే కొనసాగించాడు. అంతట్లో యాత్ర ఆగిపోతుందా? కాదు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. సో యాకోబు చెప్పినట్లుగా ఇది యాత్ర కాలము. అందుకంటాడు ఈ హెబ్రీ పత్రికలో, మనము యాత్రికులమై ఉన్నాము. పరదేశులము కాబట్టి యాత్రికులం. మనం యాత్రికులు అన్న వెంటనే మనం సంచారం చేస్తున్నవారు. అంటే మనకంటూ స్థిరమైనది, మనకంటూ ఈ భూలోకములో అసలు ఏమీ లేదు అని అర్థం. అందువలనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా పై భాగంలో మన 11వ అధ్యాయం చూసుకుంటే, వారి నిమిత్తం ఒక శ్రేష్టమైన దేవుడు దేనికైతే శిల్పకారుడై ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూశారు. కాబట్టి తమ నిమిత్తము వారు భూలోకములు ఎటువంటి నివాసమును వారు కట్టుకోలేరు. దేని కొరకు ఎదురు చూశారు వాళ్ళు? దేవుడు దేనికి నిర్మాణకుడును శిల్పకారుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూశారు. కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు అని వారు ఎంచుకున్నారు. కాబట్టి వారు కేవలము యాత్ర చేస్తున్నామని భావిస్తూ కొనసాగారు. దేవుని స్తోత్రం. యాత్ర చేసేవారు మిగిలిన వాటి గురించి ఆలోచన చేయరు. ఆ సమయానికి, ఆ పూటకు సరిపోతే, అవసరం దొరికితే చాలు. ఎవరికి? యాత్ర చేసేవారు. అంటే మనలో చాలా మంది మన యాత్రికులం అన్న విషయం అస్సలు ఆలోచించడం లేదు, అనుకుంటాం లేదు. అందుకే అవతల వ్యక్తిని చూసినప్పుడు మన ఇబ్బంది ఫీల్ అవుతాం. మరి తక్కువ అంచనా అన్నట్టు మనం వేసుకుంటాం. ఎందుకు? వాళ్ళకు ఉంది, మనకి లేదు. ఎందుకు ఈ భావన వచ్చింది నీకు? ఈ ఆలోచన ఎందుకు నీకు వచ్చింది? నువ్వు ఒక యాత్రికుడు అనే విషయాన్ని పూర్తిగా మీరు చూడండి. యాత్ర చేస్తున్నప్పుడు, జర్నీ చేసినప్పుడు ఎక్కడైనా సరే వాళ్ళకు ఉంది, నాకు లేదు అనుకుంటారా? వాళ్ళ ప్లాన్ అంతా ఒకటే, నేను ఒక స్థలానికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు ఈ జర్నీ చేసినప్పుడు సాధారణమైన సదుపాయాలు ఉంటే చాలు. అనగా జర్నీ చేసినప్పుడు కూర్చోడానికి సీట్ మనం దొరికితే చాలు. జర్నీ చేసినప్పుడు కొద్దిగా తాగడానికి కొంచెం నీరుంటే చాలు. అక్కడక్కడ స్నాక్ కూడా దొరికితే
నాకంటే చిల్లర తిన్నాను, చిరుతిండ్లు అంటారు కదా, అదే అక్కడక్కడ బిస్కెట్లు కానీ ఇంకా స్వీట్లు కానీ హాట్స్ కానీ ఏం దొరికింది అనుకోండి చాలు అనుకోండి. క్రైస్తవ జీవితం అనేది ఒక యాత్ర. బట్ నేను మనిషి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నా. జీవితం అనేదే ఒక యాత్ర. ఇది నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు. ఇది నువ్వు జ్ఞాపకం చూసుకోగలిగితే, ఇది నువ్వు తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే నువ్వు దేని గురించి కూడా దిగులు పడవు. బికాస్ ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము నాది కాదు, నేను పరదేశిని, పరలోకమునకు సంబంధించిన వాడిని. నా కోసం అంటూ ఒక ప్రత్యేకమైన పట్టణము దేవుడు నిర్మాణం చేస్తాను. నేను అక్కడికి చేరాలి. అక్కడికి చేరే వరకు నేను యాత్ర చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇక్కడ నుండి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, తన గమ్యం హైదరాబాద్, కానీ ఎక్కడి వరకు ఆయన ప్రయాణం చేశారు? గుంటూరు వరకు ప్రయాణం చేశారు అనుకోండి. ఇంకా వెళ్ళవలసిన స్థలం ఇంకా ఉంది. దగ్గరికి వెళ్ళగలిగాడు కానీ ఇంకా గమ్యస్థానానికి చేరలే. అమ్మా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇంటికి చేరిపోయిన తర్వాత ఈ లోపల హడావుడిగా ట్రైన్ దిగేసి అనుకోండి, ట్రైన్ అనుకోండి, దిగిపోయిన తర్వాత వేగ పట్టుకుని వచ్చి ఆటో ఏదో మాట్లాడుకొని, ఈ లోపల కొంతమందికి అసలు బ్రష్ కూడా చేయకుండా అలాగే ఉంటారు. ఎందుకు అలాగ ఉంటారు అంటే వాళ్ళు ఊహ అంతా ఒకటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం హాయిగా స్నానం చేసుకోవచ్చు. టిఫిన్ లేకపోయినా పర్లేదు కానీ హాయిగా ముందు మంచం మీదకి ఎక్కవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం లేచి బిర్యానీ రప్పించవచ్చు. ఇప్పుడు మాత్రం ఏం అవసరం లేదు. మన పాయింట్ అంతా ఒకటే, మన జర్నీ జరిగిపోవాలి. ఇవన్నీ కూడా సామాన్యమైన విషయాలే కానీ ఇది మానవ జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. నువ్వు ఒక యాత్రికుడు, నీవు ఆలోచన కూడా అదే విధంగా ఉండాలి. ఈ యాత్రలో వెళుచుండగా వినండి, ఈ యాత్ర ఎటువంటిదే? మానవ యొక్క జీవితంలో ఉన్న యాత్ర అనేది, జీవితమే ఒక యాత్రని చూసాం. జీవితం యాత్రతో పాటు ఈ యాత్రలో కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. దాన్ని మరో విధంగా చెప్పాలంటే, ఈ యాత్రలో నీకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బాధ్యతలు ఏంటి? ఈ యాత్రలోని బాధ్యత ఏంటి? ఒక మనిషి జీవితంలో ఈ యాత్ర చేస్తుండగా అతని బాధ్యతలు ఉన్నాయి కొన్ని. ఆయన పుట్టిన తర్వాత తనకు ఒక టైం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎదుగుచుండగా వాడు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ నుండి కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత జాబ్ ప్రయత్నం చేసుకోవాలి. ఈ లోపల ఏమైనా సంబంధాలు వస్తే పెళ్ళి చేసుకోవాలి. ఎక్కడ జరుగుతుంది ఇది? ట్రైన్ జర్నీలో కేవలం తినడానికి కూర్చోడానికి ఉంటే చాలు. కానీ జీవితం అనే ఈ యాత్రలో మాత్రం ఇవన్నీ కూడా ఉంది. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక బాధ్యత. ఏంటంటే నీవు ఎదుగుతుండగా చదువుకోవాలి, ఇది నీ బాధ్యత. ఎందుకంటే ఏ టైంలో చదువుకోవాలో ఆ టైంలోనే, ఏ వయసులో చదువుకోవాలో ఆ వయసులో చదువుకోవాలి. దానికి ఒక టైం ఉంది. ఆ స్టేషన్ దాటిపోయిన తర్వాత మళ్ళా రాదు. ఈ లోపలే చేయాలి. అంటే ఆ వయసు దాటిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు చదువుకుంటానంటే అసలే కుదరదు. అలాగే ఒక్కొక్కసారి వయసు దాటిపోయిన తర్వాత మళ్ళా ఏ పని చేద్దామంటే కూడా కొన్ని విషయాలు అసలు జరగదు. నువ్వు ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి. దీన్ని పౌలు ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, సమయమును సద్వినియోగము చేసుకో, అది పోనీయకుండా సద్వినియోగం చేసుకో. దేవుని బిడ్డలారా, ఈ యాత్రలో మొదటిది బాధ్యత. ఇది నీ బాధ్యత. ఎవరో నిన్ను బలవంతం చేస్తే వెళ్ళడం కాదు స్కూల్కి కాలేజీలకి. నో, అది దాటిపోయిన తర్వాత మళ్ళీ కష్టం. నువ్వు ప్రయత్నం చేసినా అవుతుంది. పెళ్లి టైంలో పెళ్లి చేసుకోవాలి.
లేకపోతే అది కూడా ఇబ్బందే. చాలామంది ఉన్నారు, కొంతమంది వయసు దాటిపోయిన తర్వాత కూడా వివాహం కాకుండా అలాగే నిలిచిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఇది చూసి అది చూసి, ఇది కావాలి అది కావాలి, ఇది ఉండాలి, ఏవో ఉండాలి అని ఆశిస్తూ ఆ లోకాశలను బట్టి జరగకుండా అలాగే ఉంటారు. మనం ఏం చేస్తున్నాం? ముందు మీకు బిగినింగ్లో చెప్పాను, ఇది యాత్ర. యాత్రలో ఇది కావాలి అది కావాలి కాదు. ఆ సమయానికి ఓకే కూర్చోడానికి దొరికితే చాలు అంతేనంటారు. అది కాదండి, నాకు సెపరేట్గా ఈ పక్క ఆ పక్క ఎవరు కూర్చోకూడదు, నేను మాత్రం సెపరేట్గా ఉండాలి, హాయిగా ఉండాలి. కుదురుతుందా? కుదరదు. యాత్రలో కుదరదు. కనుక ఆ సమయానికి ఏది ఏర్పాటు చేయబడిందో దాన్ని అంగీకరించవలసిందే. మీరు ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు హాయిగా మంచి టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసి తినవచ్చు. అదే మరి జర్నీ చేసినప్పుడు ఎక్కడేం దొరికితే తీసుకోవడం అంతే. ఆ టీలో పంచదార ఉండవచ్చు, ఉండకపోవచ్చు, పాలు ఉండవచ్చు, పాలు కంటే వాటరే 4 వంతులు ఎక్కువ ఉండవచ్చు, తాక్క తప్పదు. అంతేకాని నాకు ఫలానా టీ ఉన్నట్టు కుదరదు. చాలా మంది జీవితంలో తమ బాధ్యతను నెరవేర్చకుండా ఇటువంటి కొనసాగటం మూలంగా అనేక విషయంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే అది జీవితమే ఒక యాత్ర అనే విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత అయిపోయిందా? కాదు. పిల్లలకి అంటారు ఇక వారి బాధ్యత మరి ఎక్కువ అయింది. ఏంటో బాధ్యత? కన్న పిల్లలందరినీ కూడా ఇప్పుడు పెంచాలి. పెంచడం అంటే కేవలం భోజనం పెడితే సరిపోతుందా? కాదు. వారికి కావలసిన సమస్తాన్ని చూసుకోవాలి. ఇప్పటి కాలంలో చూస్తే ఫీజులు మీరు కొండ ఎవరు ఎక్కుతున్నారు ఎక్కడం లేదు, కానీ ఇప్పటి కాలంలో ఫీజు మాత్రం శిఖరం ఎగిరిపోయింది. శిఖరాన్ని ఎక్కవలసిందే. ఆ విధంగా పెరిగిపోయింది ఫీజులు. అంటే పిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీరు చూడండి. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందులో ఇది జరుగుతుంది? ఈ యాత్రలోనే మధ్యలో జరుగుతున్న విషయాలు ఇవి. చూడండి, ఇప్పుడు వారికి ఆహారంను సమకూర్చాలి, వారికి పానీయాన్ని సమకూర్చాలి. ఇది అతని జీవితంలో ఒక్కొక్కసారి ఒకవేళ పని దొరకకపోతే, ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ బాధ్యతలో మరొకటి, ఇప్పుడు బాధ్యత ఎలా మారింది తెలుసా? ఒక ఛాలెంజ్గా ఇప్పుడు మారింది. అంటే ఎవ్రీడే, ప్రతిదినం అతనికి ఇప్పుడు ఎలా ఉంది? ఒక ఛాలెంజ్. ఈరోజు ఏదో గట్టెక్కాడు, ఈరోజు ఏదో దాటికాడు, ఇప్పుడు నెక్స్ట్ డే. మూడవదిగా మనం గమనించినప్పుడు అది ఒక ఛాలెంజ్గా మారింది. ఇప్పుడు దాన్ని ఎదిరించాలి. ఛాలెంజ్ అనే పదానికి అర్థం ఏంటి? మీరు ఇక్కడ గమనించండి, తన ముందు ఒక ఛాలెంజ్ ఉంచబడింది. పౌలు ఏమన్నాడు తెలుసా? మన ఎదుట ఉంచబడిన యొక్క పందెము అనే పదాన్ని వాడాడు. ఇది ఒక పందెం. ఏ పందెం అది? క్రైస్తవ జీవితాల్లో 2 రకాలైన పందెం ఉంది. ఒకటి భౌతికమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. ఒక వ్యక్తి, మీకు చెప్పాను కదా, పెళ్లి అయిన తర్వాత పిల్లల కన్న తర్వాత వాళ్ళని పెంచడం అంటే కేవలం ఆహార పదార్థాలు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి పెంచడం మాత్రం సరిపోదు. వాళ్ళకి భూలోక సంబంధంగా లోకరీతిగా చదువులు కూడా చదివించాలి కదా, చదివించాలి. తర్వాత విషయం ఏంటి తెలుసా? ఇది ఇలా ఉంటుండగా ఆత్మ సంబంధమైన విషయంలో కూడా వారిని పెంచాలి. ఇది ఈ యాత్రలో జరుగుతున్న విషయం. ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చేటప్పటికి భూలోకమైన వాటి సంబంధమైన వాటి కొరకే అది ఒక బాధ్యతగా, అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు కొనసాగుతున్న సందర్భాల్లో ఇక ఆత్మ సంబంధమైన విషయంలో వాటిని నడిపించాలి అన్నప్పుడు అది మరింత బలమైన ఛాలెంజ్గా నిలబడుతుంది. అది
దానిని మనం అనగా నీ జీవితంలో నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరత ఉంది. ఒక విషయం గమనించండి, జీవితంలో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా, సవాలు ఉన్నప్పటికీ కూడా, వాటన్నిటి కూడా అధిగమించగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అధిగమించగలిగిన దేవుని యొక్క సహాయము కానీ లేకపోతే, ఆయన కృప కానీ, అందుకే లేఖన భాగం సెలవిస్తుంది, ఆయన కృప లేనిదే మనం వ్యర్థులం, ఆయన కృప లేనిదే మనం ఒట్టివాడు. అందుకే పౌలు అంటాడు, మా వల్ల ఏదో జరిగిపోయినట్టుగా మీరు అనుకుంటున్నారు, అసలు ఏమి మా వల్ల జరిగింది కాదు, మా శక్తి సామర్థ్యము కేవలం ప్రభు వలన మాత్రమే అన్నారు. మన యొక్క శక్తి సామర్థ్యం ఎవరు? ప్రభు. ఆయన మనను బలపరిస్తేనే మనం బలము పొందుకోగలం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీరు చూద్దాం ఒకసారి ఫిలిప్పు రాసిన పత్రికలో 4:13 నన్ను బలపరచిన వాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. పిల్లరా, ఈ వాక్య ఆధారాన్ని బట్టి మనం చూడగలిగినప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే ఆయన బలపరిస్తేనే నేను చేయగలను, లేకపోతే నేను ఏమి చేయలేను అని పదాన్ని వాడుతున్నాడు. ప్రభువే కానీ మనకు సహాయం చేయకపోతే మన యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. ప్రభువే కానీ మనకు తోడే ఉండకపోతే మనం ఏ విధంగా ఈ జీవిత యాత్రలో కొనసాగలం ఒకసారి ఆలోచించండి. ఆయన సహాయం మనకు నిరంతరం అవసరం, ఆయన తోడు మనకు అవసరం. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభు సహాయం కొరకు మనం వేడుకోవాలి. అందుకే కదా కీర్తనకాడు అంటాడు 63వ కీర్తనలో, దేవా నేను వేకువనే లేచి నేను వెతుకుతున్నాను, నాకేం కావాలి? నీ బలమును నీ ప్రభావమును నాకు కావాలి, దాన్ని చూడాలి, నేను అనుభవించాలి, నాకు కావాలి ప్రభు. నీ బలం లేకపోతే, నీ ప్రభావం లేకపోతే, నీ శక్తి లేకపోతే నేను నడవలేను. కీర్తనకారుడైన మోషే అంటాడు, దేవా నాకు జ్ఞాన హృదయాన్ని కలుగజేయను ఆయన అంటాడు. ఆయన అంటే జ్ఞానం దయచేయి ప్రభు. ఈ జీవితము అనే యాత్రలో కొనసాగుచుండగా, ఎందుకంటే నరుని ఆయుస్సు 70 సంవత్సరములు అధిక బలము నడలా, కానీ అవన్నీ కూడా ఎటువంటిది? దుఃఖము ఆయాసమే అనే పదాన్ని వాడారు. ఈ యాత్ర ఎటువంటిదే? యాత్ర చేసిన వారికి రెస్ట్ ఉంటుందా? నో రెస్ట్, విశ్రాంతి లేదు. అందుకు ఈ యాత్ర ఎటువంటిదని వాడుతున్నాడంటే, ఆయాసమును దుఃఖమే అనే పదాన్ని వాడాడు మోస్ట్. మరి దానికి ఏం కావాలి అంటున్నాడు ప్రభు, నాకు జ్ఞాన హృదయం, మా దినమును లెక్కించడానికి మాకు జ్ఞాన హృదయమును కలుగజేయి ప్రభువా. దేవుని ప్రజలారా, దేవుడే మనకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించి ఈ జీవిత యాత్రలో కొనసాగున్నట్టుగా నడిపించడానికి సమర్థవంతుడు ఆయనే. అందుకు వాక్యం సెలవిస్తుందంటే, ఈ యాత్ర చేస్తున్న అందుకు ప్రతి ఉదయమున మనం లేచిన వెంటనే దేవుని యొక్క కృపను మన జీవితాల్లో వేడుకోవాలి. నీ శక్తిని అనుగ్రహించు, నీ బలాన్ని అనుగ్రహించు, నీ జ్ఞానాన్ని ప్రసాదించు నాయన. దావీదంటాడు, ప్రభువా నీ వాక్యమే నాకు నా పాదములకు దీపం, నా త్రోవకు. అంటే
నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించు అనగా నీ వాక్యపు ఆలోచన చేత నీ వాక్యానుసారంగా నడుచున్నట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాడు. ఎంత ఎందుకంటే ఎక్కడ ఏం చేయాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం మాత్రం మనకు నేర్పించగలదు. ప్రభువు మాత్రం మనకు నేర్పించగలడు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి యొక్క ఛాలెంజ్ వచ్చినప్పుడు మనిషి ముందు ఒక వ్యక్తి వచ్చి ఛాలెంజ్ చేశాడు అనుకోండి, ఆ ఛాలెంజ్ని ఏం చేయాలి? అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతావా, లేకపోతే దాన్ని ఎదుర్కొంటావా? వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశమే లేదు, ముందుకే సాగాలి. నువ్వు ముందుకు సాగాలి అన్నప్పుడు ప్రభు శక్తి నీకెంతో అవసరం, ప్రభు బలం నీకు అవసరం, ప్రభు సహాయం అవసరం, ప్రభు తోడు అవసరం, ప్రభు ఒక వాగ్దానం నీకు అవసరం, ప్రభు మాట నీకు అవసరం. ఎందుకంటే 130 కీర్తనలు అంటాడు 5వ వచనంలో, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా దేవా నీ కొరకు నేను ఎక్కువగా కనిపెడుచున్నాను. ఎందుకు కనిపెడుతున్నావయ్యా అంటే అని అంటాడు, నీ మాట కొరకు నువ్వు మాట్లాడితే. అందుకే ఎవరో ఒక పాట రాశాడు, నువ్వు పలికితే, ఒక మాట నువ్వు పలికితే చాలు ప్రభు నాకు మేలు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను ఆదరిస్తుంది, నీ వాక్యమే నన్ను స్వస్థపరుస్తుంది, నీ వాక్యమే నన్ను బలపరుస్తుంది. ఒక మాట పలుకు ప్రభు అంటాడు. అంటే ప్రభు కొరకు మన ఉదయాన్నే ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభుకి స్తోత్రం. ఈ యాత్రలో రేపు ఏం జరగబోతుందో, వచ్చే స్టేషన్లో ఏం జరగబోతుందో నీకు తెలియదు. అసలు ట్రైన్ క్షేమంగా గమ్యస్థానానికి చేరిపోతుందని నువ్వు చెప్పగలవా? అది కూడా తెలియదు. నీకు దేవుని కాపుదల అవసరం. ఈ యాత్రలో అందుకే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళుచున్న మార్గం అంతటిలో 28వ అధ్యాయము 15వ వచనంలో ఆదికాండం, నీవు వెళుచున్న మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉండి. దేవునికి స్తోత్రం. నేను దీవించి బలపరిచిన తర్వాత మరలా తిరిగి నేను తీసుకొని వస్తానన్నాడు. ఎవరున్నారండి యాత్రలో పంపిస్తూ ప్రతి అవసరతలో తీరుస్తూ తోడుగా ఉండి ధైర్యపరుస్తూ నడిపించగలిగిన వాడి భూలోకంలో ఎవరున్నారు? యెహోవా దేవునికి తప్ప. తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన మొదలుకొని మోసుకుంటూ వస్తున్నాడు కదా, ఇంకెంతవరకు మోస్తున్నాడంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను. నీవు ఈ యాత్రలో నడవలేని పరిస్థితుల్లో ప్రభువుకు మొరపెడితే, ఆపత్కాలముందు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరము. ప్రభు నువ్వు నడవలేని పరిస్థితుల్లో, యాత్ర కొనసాగించలేని పరిస్థితుల్లో మొరపెట్టినప్పుడు ఆయన నీకు సహాయము చేస్తాడు. ఒక్కొక్కసారి తోడుగా ఉండడం మాత్రం కాదు, నువ్వు లేపి చేయి పట్టి నడిపించడం మాత్రం కాదు, నువ్వు నడవకపోతే నేను ఎత్తుకుని తీసుకెళ్ళగలిగినది. దేవుని ప్రజలారా, ఇది యాత్ర, ఇది ఒక బాధ్యతతో కూడినది. కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశ్చర్యపడవలసిన పని లేదు. ప్రభు కృపను వేడుకుంటే చాలు, ప్రభు సహాయమును వేడుకుంటే చాలు, ఆయన నడిపిస్తాడు. నీ ఎదుట ఉంచబడిన యొక్క పందెములో, ఈ యొక్క ఛాలెంజ్ లో మనం ఎప్పుడు గెలవగలం తెలుసా? లేఖనం స్పష్టంగా చెప్తుంది, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. మన ఎదుట ఉంచబడిన పందెములో, పందెము అన్న వెంటనే మరో అర్థం అని తెలిసింది, ఇది ఒక జీవితం అనేది గెలుపుతో కూడిన ఆట. ఇది ఎందుకంటే నీతో పాటు అనేక మంది ఆ ఆటలో పాల్పొందు పొంది ఉన్నారు, నీతో పాటు అనేక మంది యాత్ర చేస్తున్నారు. నువ్వు అక్కడ కాదు ఫ్రీగా వెళ్ళిపోవడానికి, నీకంటే ముందుగా ఇంకొకటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఇంకొకటి గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది నీ ముందు పెట్టబడిన యొక్క ఉంచబడిన యొక్క పందెం. ఇది ఒక ఛాలెంజ్. దీన్ని ఎదుర్కోవడానికి నీవు కావాల్సిందంత ఒకటే. లేఖనం స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్ముడు అంటాడు,
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తే. దేవునికి స్తోత్రం. యేసు వైపు మాత్రం చూస్తే. ఎందుకంటే ఆయన జీవిత యాత్రలో యేసు ప్రభు వారు అన్ని కోణాల్లో కూడా విజయం ఎక్కడ ఒక్క స్థలాల్లో కూడా చిన్న వాటిలో కూడా యేసు ప్రభు ఓటమి పాలవలేదు, విఫలమవలేదు, ఓడిపోలేదు. యేసు ప్రభు ప్రతి కోణాల్లో కూడా ఆయన విజయం సాధిస్తూ వెళ్ళగలిగాడు. సమస్తాన్ని సాధించాడు ఆయన. గత దినాల్లో దేవుని వాక్యం ధ్యానం చేసిన ప్రకారం ప్రభువు నీకు అప్పగించిన పనిని నువ్వు దాన్ని సంపూర్తి చేయాలి. ఇది నీ ముందు ఎంచబడిన టాస్క్, ఇది పని. జీవితం అంటే కేవలం ఇంట్లో మాత్రం ఏదో తినేసి తాగేసి నిద్రపోవడం కాదు, ఆడుకోవడం కాదు. నీ ముందు ఉంచబడిన పనిని నెరవేర్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. భౌతికంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగాలి అనుకున్నప్పుడు, భౌతికంగా కొనసాగుదాం అంటేనే అనేక రకమైన ఆటంకాలు వస్తుంటాయి, అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి. భౌతికంగానే కుటుంబంలో, రక్త సంబంధుల మధ్య, బంధువుల మధ్య, సమాజం ఎన్ని ఉన్నది తెలుసా? ఒకటి కుటుంబాన్ని దాటి వెళ్ళాలి. కుటుంబంలో వచ్చిన ప్రతి అవరోధాన్ని కూడా జయిస్తూ ముందుకు సాగాలి. కుటుంబం దాటి ఎవరా బాబు అని అన్నప్పటికీ ఇక రక్త సంబంధులు ఉంటారు. రక్త సంబంధాలు దాటి వెళ్ళామంటే ఇక బంధువులు ఉంటారు. బంధువులు దాటి వెళ్ళామంటే సమాజం ఉంటుంది. వీటన్నిటి కూడా అధిగమిస్తూ ముందుకు సాగాలి. ఇది సామాన్యమైన విషయంగా. బట్ ఏమి జరిగినా ఒక విషయం గమనించాలి. నీవు కేవలము ప్రయాణము చేస్తున్నావు. ఈ ప్రయాణంలో ఒంటి చేతులు కాదు. చాలా మంది బ్యాగులు ఏమి లేకుండా దర్జగా ప్రయాణం చేస్తుంటారు. కానీ జీవిత ప్రయాణం అనేది, జీవిత యాత్ర అనేది బ్యాగులతో మోసుకొని వెళ్ళవలసింది. బ్యాగ్స్ అని నేను చెప్తున్న మాటకు అర్థం, లగేజ్ అని చెప్పిన మాటకు అర్థం ఏంటంటే బాధ్యతలు. ఈ బాధ్యతలు మోసుకొని వెళ్ళాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, బస్సు దిగిన వెంటనే, ఆటో దిగిన వెంటనే ఈ ఉన్న బ్యాగులు ఒకటి కూడా పట్టుకోకుండా తప్పు మనం దిగిపోయి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏం చేయాలి? బలవంతులు మోయాలి, మరి తప్పదు, మోసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా లగేజ్. ఈ లగేజ్ అన్ని కూడా మోసుకొని వెళ్ళవలసినదే. నువ్వు వదిలేస్తే కుదరదు. ఏది కూడా పోగొట్టుకోకూడదు. ఇంకా ఈ జీవితమే ఒక యాత్ర అని చెప్తూ ఒక బాధకరమైన విషయం, అంటే బాధపడదగిన విషయం ఎందుకు తెలుసా? చాలా మంది ప్రయాణం చేస్తున్నప్పుడు, యాత్ర చేస్తున్నప్పుడు వారి యొక్క ప్రియులైన వారిని పోగొట్టుకుంటారు. ఎక్కడ పోగొట్టుకున్నారు? ఊర్లోనా? కాదు, ఈ యాత్రలో పోగొట్టుకున్నారు. ఎవరిని పోగొట్టుకుంటున్నారు? కొంతమంది తమ బిడ్డలను పోగొట్టుకుంటారు, కొంతమంది భర్తని పోగొట్టుకుంటారు, మరికొంతమంది భార్యను పోగొట్టుకుంటారు, కొంతమంది అన్నదమ్ములను పోగొట్టుకుంటారు. అంటే తమ ఫుల్ శరీరంలో ఉన్న ఫుల్ భాగంలో సగం భాగం, ఇలాగ మనం అనుకుందాం, ఒక 2 కాళ్ళతో నడవలసిన వ్యక్తి ఒక కాలు పోయింది. ఒక కాలు పోయినా ఇప్పుడు 2 కాళ్ళు లేవు, కానీ ఒక్క కాలుతోనే ఇప్పుడు నడవలసిన అవసరం ఉంది. ఆ ఒక్క కాలుతో ఏం మోసుకొని వెళ్ళాలి? బాధ్యతలను భరించుకుంటూ, లగేజ్ మోసుకుంటూ ప్రయాణం అంత ఈజీయా? కానీ కొనసాగాలి, తప్పదు. నువ్వు సాగవలసింది అంతే. నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. ఎక్కడ భర్త ఉన్నా లేకపోయినా, ఒక కాలు లేకపోయినా నువ్వు నడవలసింది. ఒక్కొక్కసారి సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, బట్ కొంతమంది ద్వారా దేవుడు సహాయం చేస్తుంటాడు. ఈ సహాయం చేసిన వ్యక్తి గతించిపోతాడు. ఇప్పుడు భారం ఎవరి మీద? ఇప్పుడు నీ అంతరా నీవే అన్ని పెంచుకోవాలి, నడవాలి.
ఒకప్పుడు ఎవరో సొంబడి సాయం చేశారు కాబట్టి 2 చేతులు ఆడించుకుంటూ దర్జాగా ఒక రెక్కలకు పోయింది. ఇప్పుడు పరిస్థితిలో ఉంటుంది. కీర్తనకాడు అంటాడు 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలననే నాకు. హల్లెలూయా. విన్నారా? ఈ సందర్భాల్లో ఇక నీకు తోడు కేవలం దేవుడు మాత్రమే. నీ ఒక కాలుతో నడుస్తున్నప్పుడు కూడా, అనగా నీకు సహాయం చేయగలిగిన వాడు, నీకంటూ బలపరచగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు ఎవరు లేకపోయినా నీ యాత్రను కొనసాగాలి. ఆ సమయంలో నీకు సహాయం చేయగలిగిన వాడు ఒక్కడే. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా? నేను నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూను ఎడబాయను. పాస్టర్లు అంటే బహుశా అనేక మందికి ఈజీ అనుకుంటానేమో. పాస్టర్ గారు ఉన్న స్థానానికి వచ్చి చూస్తే తెలుస్తుంది. పాస్టర్ గారికి 2 బాధ్యతలు ఉన్నాయి. అందరికీ ఉంటుంది, బట్ పాస్టర్ గారికి బాధ్యత ఎక్కువ. ఎందుకు? ప్రతి కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలో ఆత్మ సంబంధమైన బాధ్యత, భౌతికమైన బాధ్యత అనేది ఉంటుంది. కానీ వారికి కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే. కానీ దైవజనులు అన్న వెంటనే వారికి వారి కుటుంబాన్ని గురించి ఆధ్యాత్మిక విషయంలో చూసుకోవాలి, భౌతిక విషయంలో చూసుకోవాలి. అదేవిధంగా సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ ఆత్మీయ జీవిత క్షేమం కొరకు ఆయన బాధ్యతతో ముందుకు సాగాలి. విశ్వాసులందరూ కూడా చక్కగా ఉన్నారు, ఆధ్యాత్మిక ఎదుగుతున్నారు, ప్రార్థనలో ఎదుగుతున్నారు అంటే ఓ దైవజనులకి గొప్ప సంతోషం. ఇక ప్రార్థనకు రావటం లేదనుకోండి, ఒకరి మధ్య ఒకరి తగాదలు వచ్చింది అనుకోండి, ఎవరికో శారీరకంగా ఫిజికల్గా అనారోగ్యం ఉన్నారనుకోండి, ఎవరికి బాధగా ఉన్నారనుకోండి, ఇబ్బందులు ఉన్నారనే వార్త తెలిసింది అనుకోండి, పాస్టర్ గారికి సంతోషమా? పాస్టర్ గారి ప్లేస్కి వస్తే తెలుస్తుంది వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో అనేది. ఒక్కొక్కసారి మన ఇతరులను అర్థం చేసుకోవాలంటే మామూలుగా అర్థం చేసుకోవాలి. నో, చాలా కష్టం. మరి అలాంటప్పుడు మీరు గమనించండి, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరన్నా సాయించట్లేదు నిలబడి ఉంటే పరిచయంలో ముందుకు సాగలమా? సాగలే. ఎన్నో బాధ్యతలు ఉంటాయి దైవజనులకి. ప్రియులారా, ఏది ఏమైనా ఒకటే మనకు, కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఒక పందెం అనే విషయం చెప్పాను. జీవితం అనేది ఒక పందెం రంగం లాంటిది. జీవితం అనేది పందెమ రంగంలో నేను చెప్పాను కదా, ఒకటి ఆత్మసంబంధి, భౌతికమన్నది. భౌతికమైన వాటి కొరకు ఎలాగో ప్రయాసపడుతున్నాను, మరి ఆత్మసంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఆత్మసంబంధమైన వాటి కొరకు ప్రతి ఒక్కరిని ఆ స్థితిలోనికి తీసుకురావడానికి ఎంతగా ప్రయాసపడాలో ఆలోచించండి. ఈ యాత్రలో ప్రయాస అనేది ఉంటుంది. జీవితం అది మరొకటి ఏం తెలుసా? ఒక యుద్ధ రంగం లాంటిది. పందెంలో గొడవలు ఉండవు. పక్కన ఉన్నవాడు పరిగెడతాడు, ఈయన పరిగెడతాడు, వాడు ఆడుతాడు, ఈయన ఆడుతాడు. ఇది పందెం. కానీ మరో విషయం మీకు చెప్తున్నా, జీవితం అనేది ఒక పోరాటం. అంటే వాటన్నిటి కూడా అధిగమించి కూడా ముందుకు సాగాలి. ఇది నువ్వు గమనించగలిగినప్పుడే నువ్వు విజయము సాధించగలవు, ముందుకు వెళ్ళగలవు. లేకపోతే ఉన్న స్థలంలోనే ఆగిపోతాం. కుందిళ్ళు తాబేళ్ళు కదా, విన్నారు కదా. కొంతసేపు మనం రెస్ట్ తీసుకుంటామంటే మాత్రం ఇంకొకరితో సరిపోల్చుకుంటూ దానికి ఏముంది, తాబేలు ఏముంది, అది అసలు ఇలా నెమ్మదిగా ఈ లోపల ఒక్క గెంతు గెంతేనంటే జంపుకి అని ఊహించుకొని ఇతరుల గురించి మనం ఊహించమనుకోండి, ఇక అంతే పరిస్థితి. అంటే ఇతరులతో మనం ఏమాత్రం కూడా సరిపోల్చుకోకుండా చూడారా, మన జీవితంలో, మన పందెంలో, మనకి యుద్ధ రంగంలో ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే శత్రువు నువ్వు ముందుకు సాగకుండా వాడు నీతో పోరాటానికి వస్తాడు. అనేక మంది జీవితంలో గొలియాతుని ఎదుర్కొంటారు. భౌతికమైన గొలియాతు కాదు, సమస్యల గొలియాతు అనేది అనేక మంది ఎదుర్కోగలుగుతారు. అలాగే సమస్య అనే ఒక ఎరుక గోడలను అనేక మంది ఎదుర్కొంటుంటారు. ఒక విషయం గమనించండి, గొలియాతును జయించడం నీ వల్ల కాదు, అంత మాత్రం కాదు. ఎరుకో గోడ అనే సమస్య, అటువంటి సమస్యలు వచ్చినా దాన్ని నువ్వు ఎక్కలేవు, దాన్ని కోల్చలేవు, నీ వల్ల కానే కాదు. కానీ దేవునికి మాత్రం సాధ్యం. అనగా దేవుని ద్వారా మాత్రం సాధ్యం. అంటే దేవుని మాట ప్రకారమును నడవగలిగితే దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు ఆ గోడను కూల్చగలవు, జయించగలవు. దేవుని మాట ప్రకారం నడవగలిగితే నువ్వు గొలియాతును జయించగలవు. ఎందుకంటే ఇది ఒక పోరాటం. ఎంతమంది జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. మీకు ఎందుకు ఇంతకుముందు చెప్పాను, అనారోగ్యం వచ్చిందనుకోండి, ఫిజికల్గా పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి మనం చాలా బాధపడుతుంటాం, పలానా వ్యక్తి బాగలేకపోయినా వచ్చి పలకరించలేదు అని, వచ్చి చూడలేదని, దర్శించలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని. కానీ ఇదేంటది? అదొక పోరాటం. దీనికి సంబంధం కాకపోయినా కొద్దిగా ఈ మాట చెప్తాను. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తగ్గించుకొని తన సిలువ మోసి నన్ను వెంబడించాల. ఇది స్వార్థ పరిచయంలో ఉన్న వారి కొరకు, దైవ సేవలో ఉన్న వారి కొరకు, ప్రభువును వెంబడిస్తున్న వారి కొరకు వస్తుంది రకరకాల పరిస్థితులు. కానీ మనం దాన్ని మోసి వెళ్ళవలసిందే. తన్ను తాను ఉపేక్షించుకొని అనే పదాన్ని వాడాడు. అప్పుడే మన యాత్రలో కొనసాగగలం. అందుకే ఈ సవాళ్ళతో కూడిన, అదేవిధంగా పోరాటంతో కూడిన జీవితంలో క్రైస్తవుడు దేవుని వైపు చూస్తూ మాత్రం సాగాలి. ఇది మరపురాని మరోజాలని వాక్యం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏం జరిగిన బాధ్యతతో కూడిన జీవితం ఇది. జీవిత యాత్ర. నేను ప్రాణం కోసం మాట్లాడటం లేదు. ఈ జీవిత యాత్రలో జీవితమే ఒక యాత్ర, జీవితమే ఒక పోరాటం, జీవితమే ఒక బాధ్యతతో కూడినది, జీవితం ఒక సవాలుతో కూడినది. వాటిని మనం ఎదుర్కొంటూ వెళ్ళాలి. అంతే. ఒక విధంగా చెప్పాలంటే, నీటిలో చేపలు ఎలాగైతే వాటిలో నీళ్లు ప్రవాహంగా వడిగా వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొంటూ చేపలు ఈదుతూ ముందుకు వెళ్తారు. వెళ్ళక తప్పదు. ప్రభుకు స్తోత్రం. దేవుడు ఒక్కొక్కసారి ఒక మజిలి ఒక స్థలం నుంచి మరో స్థలానికి, అనగా ఒక పరిస్థితి నుండి మరొక పరిస్థితిలోనికి, ఒక అనుభవం నుండి మరో అనుభవంలోనికి ఆయన నడిపిస్తూనే తీసుకెళ్తుంటాడు. అంతవరకు మన ప్రభు వైపు చూడాలి. లేకపోతే నువ్వు గెలవలేవు, లేకపోతే ఉన్న స్థలంలోనే ఆగిపోతావు. అది వాళ్ళ పందెము రంగం అని మనం ఊహించామనుకోండి, నువ్వు ఓడిపోయి అక్కడే మిగిలిపోతావు. నో, పౌలు అంటాడు, నేను మంచి పోరాటమును పోరాడితే నా విశ్వాసమును కాపాడుకున్నాను అంటాడు. నా పరుగును నేను తుదముట్టించాను అంటాడు. నా కొరకు ఇప్పుడు జీవ కిరీటం లేదా నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకు మాత్రం కాదు, నాకు వల్లే ఇంకా ఎంతమంది అయితే ఈ పరుగు పందెములో పోరాడుతున్నారో వాళ్ళందరి కొరకు ప్రభు నీతి కిరీటమును ఉంచి ఉన్నాడు అన్నాడు. ప్రభుకు స్తోత్రం. సో ఆత్మ సంబంధమైన బాధ్యత, భౌతికమైన బాధ్యత, అలాగే జీవితం, ఇది యాత్ర అనే విషయాన్ని గమనించినప్పుడు మన ఇహలోక ఆశయాన్ని కూడా విడిచిపెట్టేస్తాం. యాత్ర కాదు అన్నప్పుడు మాత్రం మనకు అన్నీ కావాలి అని చూస్తాం.
ఇది ఒక పోరాటం, ఇది ఒక సవాలుతో కూడిన జీవితం. భూలోకంలో ఎవరు కూడా నేను పరిపూర్ణను అన్నవాడు ఎవడు లేడు. అంతేకాకుండా భూలోకంలో ఎవరు కూడా నేను నా కుటుంబం అంత పర్ఫెక్ట్ అండి అని చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. ఈ పర్ఫెక్షన్లోనికి నడిపించడానికి దేవుడు ఈ సమయాన్ని, కాలాన్ని, అవకాశాన్ని, కృపను మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. సో వాటిని ఎదుర్కొంటూ మనం ముందుకు సాగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జీవితాల్లో కూడా అనేకమైన ఆటంకాలు వచ్చాయి. యేసు ప్రభు అన్ని ఏరియాలో గెలిచారా? గెలిచారు, ఎందులో సందేహం లేదు. కానీ ఇక కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి అన్నదమ్ములు లేదు, తమ్ముళ్ళు, చెల్లెలు యేసు ప్రభు మీద నమ్మిక ఉంచలేదు. యేసే దేవుని కుమారుడు అని వారు నమ్మలేకపోయారు. ఆ తర్వాత నమ్మారు. అలాగని చెప్పి పరిచర్య మానేశారా? లేదు. చూడడానికి గొప్ప పెద్ద ప్రసంగం ఈ మధ్య జస్ట్ పౌలు జీవితానికి వచ్చి చదువుతున్నా. కొరంథీ పత్రికలు రాయబడతాం. కొరంథీ సంఘస్థులు ఏమంటున్నారంటే, పౌలు చెప్పడానికి పెద్ద పెద్ద ఓహో చాలా బలమైన రీతిలో పత్రికలు రాస్తానండి, ఇలాగలా కాదు. కానీ చూడడానికేం బాగోడు, చూడడానికి బాగలేడంటే శారీరకంగా. రెండోదిగా ఇంకెలా ఉన్నాడట? బలహీనంగా ఉంటాడు. ఆయన ప్రసంగాలు కోరదగినది కాదట. ఎవరిది? మీరు చూడండి, పౌలుకి ఎలా జరిగినప్పుడు, అపోస్తలుడైన పౌలుకి ఎలా జరిగింది, కొరంథీ సంఘస్థులు అలాగన్నా. కాబట్టి సామాన్యంగా ఒకవేళ పాస్టర్లకి చిన్న ఏమైనా ఎవరైనా ఏమన్నారనుకోండి, ఈ ప్రసంగం బాగాలే, పాస్టర్ గారు ఈజీగా మనం తీసుకోవాలి. ఎందుకు? మన పౌలు గారికి వచ్చింది సంతోషం. ఈ మధ్య అది చదువున్నప్పుడు నాకు గొప్ప ధైర్యం వచ్చేసింది. ఆ వచనం చూసిన వెంటనే అమ్మ స్తోత్రం ప్రభు అనిపించింది. ఒకటి దొరికింది అన్నట్టు, ఏదో బంగారం దొరికినట్టు. పిల్లరా, రకరకాలైన పరిస్థితులు ఈ యాత్రలో కొనసాగుతుండగా ఎన్నో రకాల స్టేషన్స్ దాటుతూ వెళ్ళాలి. ప్రభు సహాయం మనకు అవసరం. ఎందుకంటే ఇది ఒక యాత్ర, అంతే. ఇది ఒక యాత్ర, ఇది సవాలుతో కూడిన యాత్ర, ఇది పోరాటంతో కూడిన యాత్ర, ఇది బాధ్యతతో కూడిన యాత్ర. దేవుని స్తోత్రం. ఇది బరువు మోసుకొని వెళ్ళే యాత్ర, లగేజ్ పడేసి వెళ్ళిపోయిన యాత్ర కాదు ఇది. యేసు ప్రభు చెప్పిన మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద దాన్ని సంపూర్తి చేసి నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అన్నాడు. ప్రభువు అప్పగించిన పని అంటే ఏంటది? కుటుంబాల్లో ఉన్న బాధ్యత, అవన్నీ కూడా మనం చేయవలసిందే. అండ్ ద సెకండ్ థింగ్, సంఘ బాధ్యత, అది ఆత్మ సంబంధమైనది. సంఘంలో కూడా ఎవరి పనులు వారు చేయగలిగితే, ఒకరు సహాయం చేయగలిగితే ఎంత బాగుంటుంది. మనకు అప్పగించిన పనులు ఒక సంఘానికి సంబంధించిన వారం అన్నప్పుడు ఆ సంఘములో నమ్మకంగా ఉండాలి, ఆ సంఘము కొరకు ప్రయాస పడాలి. బలహీనులాగా బలహీనతను భరిస్తూ భారం మోసుకుంటూ ముందుకు సాగాలి. ప్రభుకు స్తోత్రం కలుగును. ఎస్, ఇట్ ఈస్ నీడ్, ఇది అవసరం. ఫైనల్గా మనం గమనించాలి, మన యాత్రికులము అంటే ఇది మా దేశము కాదు, మనకంటూ ఒక దేశం ఉంది. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట, దేవునందు విశ్వాసం ఇస్తున్నారు, నా యందు విశ్వసించండి అని మాట్లాడుతూ, మీరు కలవరా, మీ హృదయంలో కలవరపడవద్దు. ఎందుకంటే నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, తండ్రి వద్ద అనేకమైన నివాస స్థలాలు కలవ, లేకపోతే లేదని చెప్తున్నావు, కానీ ఉంది కాబట్టి వెళుతున్నాను. వెళ్ళి నేను చేయబోతున్నది ఏంటంటే స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళా వస్తాను. నేను ఎక్కడున్నానో మీరు కూడా
అక్కడ ఉన్నట్టుగా అక్కడికి తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు మనం కొనసాగాలి, ముందుకు సాగాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది ఈ జీవిత యాత్ర, ఇది ఒక యాత్ర అనే విషయాన్ని గమనించకుండా ఇహలోక సంబంధమైన ఐహిక విచారంలోని అనేక మంది బంధింపబడి అక్కడ నిలిచిపోతున్నారు, ఆగిపోతున్నారు. అలాగే ఇది ఒక యాత్ర అనే విషయం గమనించకపోవడం మూలంగా ఈ లోకంలో ఏమో చేయాలని కోరుకుంటూ అది జరగకపోవడం మూలంగా కృంగిపోతున్నారు. అది జరగకపోవడం మూలంగా మరికొంతమంది ఉన్నారు, వారి జీవితమే అంతం చేసుకుంటున్నారు. అంటే ప్రాణాన్ని విడిచిపెట్టుతున్నారు. నేను మాట్లాడితే మామూలుగా చనిపోవడం కాదు, ఆత్మహత్య చేసుకుంటారు. ఏంటి ఇది? యాత్ర అనే విషయాన్ని వారికి తెలియక, బాధ్యతలు తెలియక, ఇది ఒక పోరాటం అని తెలియక, సవాలుతో కూడిన జీవితం అనే విషయం తెలియక మామూలుగానే ఉంటుందని అనుకోవడం మూలంగానే అనేక మంది విఫలమవుతున్నారు, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రాణం పోగొట్టుకోవడం పరిష్కారం కాదు. బాధ్యతను నెరవేర్చగలిగితేనే పరిష్కారం అందులో ఉంది. ప్రభు చిత్తము నెరవేర్చుటలో ఉంది, ప్రభు సంకల్పాన్ని నెరవేర్చుటలో ఉంది ఆశీర్వాదం, ఆనందం. ప్రభు స్తోత్రం. ప్రత్యేకంగా ప్రియులారా, ఆత్మ సంబంధమైన విషయంలో మనం ప్రయాసపడాలి. ఎందుకు తెలుసా? ప్రకృతి సంబంధమైనది ఏది కూడా స్థిరమైనది కాదు, అవన్నీ కూడా క్షయమైనది. మర్త్యమైనది సమస్తం కూడా క్షయమైనది. అమర్త్యమైన వాటి కొరకు అనగా అక్షయమైన వాటి కొరకు మనం ప్రయాస పడాలి. ఏది అక్షయమైనది? ఒక వ్యక్తిని మనం డబ్బు, ధనము, ఆస్తి సంపాదించి ఇవ్వడం అక్షయమైనదా? కాదు, అవన్నీ క్షయమైనదే. కానీ ఒక వ్యక్తిని రక్షణ అనుభవంలోనికి నడిపించాడు. ఎందుకంటే రక్షణ అనేది నిరంతరం నిలిచినది. అలాగే ప్రేమ కలిగి జీవించడం కూడా ఏంటిది? ఇది అక్షయమైనది. ప్రేమ నిరంతరము నిలిచదు. మిగతా ఏవి కూడా నిలిచి ఉండదు. జీవితంలో ఈ మాట చెప్పి ముగిస్తాను, ఎన్నెన్నో విషయాలు ఎదుర్కొంటున్నప్పుడు పిల్లలు మనకు ప్రేమ ఒకటి కలిగి ఉండి చాలు. నేనేం చెప్పబోతున్నానంటే, కృపావరాలు పొందడానికి ప్రయత్నం చేయడి, ప్రయాస పడండి అని పౌలు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నంటే, ఒకవేళ కృపావరాలు మీరు కలిగి ఉండకపోయినా మీరు ఏమాత్రం కూడా నిరాశ పొందక్కర్లేదు, కానీ ప్రేమ కలిగి జీవించండి. ఎందుకంటే కృపావరాలు కూడా గతించిపోతాయి, నిలిచిపోతాయి. ప్రవచనం అయినను నిలిచిపోతుంది, కానీ ప్రేమ మాత్రం నిరంతరం. ప్రేమ ఒకటి భౌతికమైన జీవితానికి, రెండోది ఆత్మీయ జీవితానికి అవసరమైనది. ప్రేమ కలిగి ఉండడానికి అందుకంటాడు ప్రయాస పడమంటాడు. ఈజీ అని తెలుసా? ఈ లోక యాత్రలో మనము సులువుగా ప్రయాణము చేయగలిగినది దేనితో? ప్రేమతో. ప్రేమతో మనం దేన్నైనా చేయగలం, ముందుకు మన సాగగలం. అందుకే లేఖన సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయంలో తన ప్రేమను కుమ్మరిస్తున్నాడు అని వాక్య భాగం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ సమయంలో దైవ వాక్యం మన హృదయంలో నాటబడి ఫలించినట్లుగా, ఇది కేవలం ఒక యాత్ర అనే విషయం మనం గమనిస్తూ అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇది ఒక ప్రయాసతో కూడిన యాత్ర. భారము మోసుకుంటూ బాధ్యతతో ప్రయాణం చేస్తున్నాక యాత్ర ఇది పోరాటంతో కూడిన జీవితం అనే విషయాన్ని గమనించాలి. జీవితం అంటే ఆశామాష కాదు, జీవితం అంటే సులువైనది కాదు. ఈ జీవితం, ఈ లోకం మనకు సంబంధించినది కాదు. కనుక మనం విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించబడి యేసు వైపు చూస్తూ మనం కొనసాగాలి.
జీవితంలో అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన అవరోధాలు వస్తాయి. వాటిని జయించడానికి నువ్వు సహనము కావాలి, దీర్ఘశాంతము కావాలి, ప్రేమ కావాలి. ప్రత్యేకముగా దేవుని శక్తి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఆలోచన నీకు అవసరమే. వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఫలించినట్టుగా సోదరి పాల్ గారు ప్రార్థిస్తున్నాం. మనందరూ ప్రార్థనలోకి స్తోత్రం విషయానికి మహిమ మీకే ఆరోపిస్తాం. హల్లెలూయా జీసస్. నువ్వు కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. ఇది ఒక యాత్ర అనే విషయాన్ని గమనించు. వీరిని వారిని గురించి ఆలోచించు, వారికి అది ఉంది, వీరికి అది ఉంది, మాకు లేదే అని ఏమాత్రం కూడా ఊహించు. కృంగిపోవద్దు. నువ్వు ఒక యాత్రికుడు మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ వీడియో కనెక్షన్ కొరకు చెప్తున్నాం. మా ప్రభా, గత వారం అంతా కాచి కాపాడి ఎటువంటి అపాయం, అనారోగ్యం, వికెట్లు, ఇబ్బందులు, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా కాచి కాపాడి నిమిస్తాను గొప్పను బట్టి ప్రేమను బట్టి మా జీవితంలో మరొక సబ్బాత్ దినం నీ ఆలయంలో ప్రార్థించి ఆరాధించి వాక్యం విని నీ సన్నిధానం ఇచ్చే కృపను మాకు అనుగించున్న తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. కేవలం ఇష్టాన్ని కృపేతని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, వాక్యం ద్వారా మాకు అనేకమైన సంగతులు తెలియజేస్తున్నాను, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ జీవితం అనే ఈ యాత్రలో ప్రభా ఏ విధంగా మేము ఉండాలి, ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా ఓపికతో పరిగెట్టాలి, డెస్టినేషన్ చేరాలనేది మాకు తెలియజెప్తున్నాం. ప్రభా, ఈ లోకంలో మేము బ్రతికినప్పుడు అయినా మేము యాత్ర చేసినప్పుడు నీ సహాయం లేనిదే, నీ నడిపింపు లేనిదే మేము ఎక్కడికి వెళ్ళలేము. ప్రభా, ఈ కందకాల శక్తులు, సాధారణ శక్తులు మేము దాటుకుని వెళ్ళాలంటే నీ యొక్క సహాయం కావాలి ప్రభా, నీ కృప కావాలి, నీ కంచె మా చుట్టూ ఉండాలి ప్రభా. మీరు ఆలోచించి మాకు నడిపించారు ప్రభా, నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అవును తండ్రి, అటువంటి గొప్పవాడిని మేము కరియోను నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ లోకంలో మా జీవితం ఎంత విజయవంతంగా జరిగి నేను డెస్టినేషన్ మీద చేరాలంటే నీ యొక్క సహాయం, మా విశ్వాసం పెంపొందింపు చేసుకోవాలి. నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా జీవితంలో కలిగే అనేక శోధనలు, అనేక గాఢంధకర లోయల్లో నైనా నీ దుడ్డుకర మాకు సహాయం లేకపోతే మేము నడలేము ప్రభా, నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నడలేని పరిస్థితుల్లో, మేము యాత్ర చేయలేని కష్ట పరిస్థితుల్లో నువ్వు మాకు సహాయం చేస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము నీకు ఏమి ఇచ్చాం ప్రభా, మమ్మల్ని నడిపిస్తున్నాం. మేము మీకు ఏం చెల్లించామని మా పట్ల ప్రేమ కలిగి ఉన్నాం ప్రభా. మేము ఎందుకు పనికొచ్చేవారం అయినా ఏ అర్హత ఉన్నదని ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నాం. మమ్మల్ని విడిపించకుండా, మమ్మల్ని వదిలిపెట్టకుండా నడిపిస్తున్నావు తండ్రి, నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞత కలిగే మనసును మేము కలిగి ఉండేది తెచ్చిన ప్రభా. మమ్మల్ని హోమం చేయమనలేదు, గుండు కొట్టించుకోమనలేదు, ఏడు పనులు ఎక్కమనలేదు ప్రభా. కేవలం స్తుతించమన్నాం ప్రభా. అని కూడా మేము చేయకపోతే అటువంటి వారు మేము ప్రభా. ఆయన జీవం గల దేవుని మేము స్తుతించి నీ సహాయం పొందుకొని నైనా నీ యొక్క అడుగుజాడల ముందు కొనసాగే కృప మా సంఘం అంతటికీ దయచేయం నేర్పించండి. రక్షణ జ్ఞానం దయచేయండి ప్రభా. సాతానులు నేను అంధకారాల నుంచి మేము విడుదల పొందినట్లు సహాయం చేయండి. గుడ్డితనం మేము తొలగించుకునేటట్లు సహాయం చేయండి. శక్తి గల దేవుడు, పరమ ప్రాణాలను నడిపించే దేవుడు, నీతో మేము నడుచుకొని ముందు కొనసాగి ఆ యొక్క పరలోక రాజ్యం మేము సంపాదించుకున్న కృప అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. సంఘంలో ఎవరికి నామకార్థం తీసాను, బద్ధకం తీసుకోండి, నిర్లక్ష్యం తీసుకోండి. మేము గొప్పవారం,
మా జ్ఞానం ఉంది అనే ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించండి ప్రభు. ఒక్క క్షణం మీరు విడిచిపెడితే ఈ డబ్బు కానీ జ్ఞానం కానీ సౌకర్యాలు కానీ మమ్మల్ని ఏమి కాపాడలేవు. నాకు కనిపించండి, నీ సహాయం అందించండి. సంఘంలో ప్రార్థన పరులుగా మార్చండి, విశ్వాస పరులు మార్చండి. నిజమైన దేవుని కలిగి ఉన్న సంఘం అనేక మందికి నిజమైన దేవుని తెలియజెప్పి ఇంకా అనేక మంది రక్షించే వారికి ఉన్నట్లు సహాయం చేయండి. అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నట్లు సహాయం చేయండి. ప్రార్థన పరులుగా ఉంటే సహాయం చేయండి. ఈ వారంలో జరిగే కార్యక్రమాలన్నీ నీ చేతి సమస్తం క్రమం మర్యాద జరిగినట్టు సహాయం చేయండి. భాషలను మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించడానికి కాబట్టి మీకు నేను ఈ సేవలు ఇంకా బలంగా వాడమన్నట్లుగా సహాయం చేయండి. అనుగ్రహించండి. తిరిగి మేము కలుసుకునే పర్యంతం నీ కాపుదల సాయం నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థన అంగీకరించి వస్తుంది. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. లేచిన పెడదాం. ప్రభు అవకాశం చేసుకుంటాం.